కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయడం చారిత్రక అవసరం. అది మీకు అవసరం రా నాయన, ప్రజలకు ఎందుకు? ప్రజలకు చారిత్రక అవసరం ఏమీ లేదు. ప్రజలు ఎప్పుడు కేసీఆర్ మర్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. కేసీఆర్ ఒక దుర్మార్గాలు ఇంకా మర్చిపోలేదు. కేసీఆర్ ఒక ఫోన్ ట్యాపింగ్ ఇంకా మర్చిపోలేదు. కేటీఆర్ ఇచ్చిన దరిద్రాలు ఇంకా మర్చిపోలేదు. కేసీఆర్ ఇచ్చినటువంటి మిషన్ భగీరథ దరిద్రాలు ఇంకా మర్చిపోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 1000 ఎకరాలు దోచుకొని కొంతమందికి కట్టబెట్టి తమ సామాజిక వర్గాలు కట్టబెట్టిన విషయం ఈరోజు తెలంగాణ సమాజం ఇంకా మర్చిపోలేదు కేటీఆర్. అది మీకు చారిత్రక అవసరమేమో, తెలంగాణకు చారిత్రక అవసరం కాదు. అసలు తెలంగాణకు మీకు సంబంధమే లేదు. తెలంగాణ అంటే సెంటిమెంట్ ఆల్రెడీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసినప్పుడే తెలంగాణ పేగుబంధం తెగిపోయింది మీకు తెలంగాణకి. ఇంకా మీరు తెలంగాణకు అవసరము అంటూ మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు లేకుండా. ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం. అబ్బా, ఎవరికి నష్టం? మీకు నష్టం, మీ కుటుంబానికి నష్టం, అంతే తప్ప ఎవరికి నష్టం కాదు. విచిత్రం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత సంతోషంగా ఉన్నారు. స్వేచ్ఛగా ఫోన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు, స్వేచ్ఛగా ఫోన్లు చేసుకుంటూ ఉన్నారు, స్వేచ్ఛగా వాళ్ళ వీళ్ళని కలుస్తూ ఉన్నారు. ఒకప్పుడు కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరిని కలవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు స్వేచ్ఛగా ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు, స్వేచ్ఛగా ఫంక్షన్లు పోయి వాళ్ళ వీళ్ళని కలుస్తూ ఉన్నారు. అటు ఆ పార్టీ ఎమ్మెల్యేలను ఈ పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తూ ఉన్నారు. వ్యాపారాలు కూడా చేసుకుంటూ ఉన్నారు. దేనివల్ల? మీ వల్లనే. మీరు చేసేటువంటి దుర్మార్గాల వల్ల భయం బిక్కు అంటూ బతికిరు మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా. ఇంకా సిగ్గు లేకుండా చారిత్రక అవసరం తెలంగాణకు ఎలాంటి నష్టం జరగలేదు, తెలంగాణకు ఇంకా మంచి జరిగింది. కేసీఆర్ అనేటువంటి చీడ దరిద్రం పోవడం వల్ల తెలంగాణకు మంచి జరిగింది. ఈ కల్వకుంట్ల కాలకేయుల దరిద్రం పోయిందని తెలంగాణ ప్రజలు సంతోషంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటా ఉన్నారు. కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. కాంగ్రెస్ గెలిపించి తినే అన్నంలో మన్ను పోసుకున్నాడు, మీరు పోసుకున్నారు. ప్రజలేం కాదు, ప్రజలు మంచిగా ఉన్నారు. మీరు ఆ డైలాగ్ కొడితే ఎట్లా? ప్రజల నుంచి రావాలి. అది మీరు అంటే ఎట్లా? చంద్రబాబు మంచి పాలన చేసిండు, ఐటీ కంపెనీలు తెచ్చిండు, చేవెళ్ళ రాజధాని నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు ఖాయమని కామెంట్ అంటూ చూస్తున్నాం. ఇంకా పిట్టల ధర ముచ్చట్లు ఆపు కేటీఆర్. ఎన్ని రోజులు ఇంకా ప్రజల్ని ఇంకా మాయ మాటలతోటి, మీ పిట్టల ధర ముచ్చట్లతోటి ఇంకా మభ్యపెట్టాలంటే ఎందుకు ఆ ధోరణితో ఉంటారు? ఇంకా మారరా మీరు ఇంకా మారరా? సిగ్గు తెచ్చుకోరా? ఇంకా సిగ్గు శరం లేకుండా ఇంకా అట్లే మాట్లాడితే ఎట్లా? ప్రజలు మీకు గుణపాఠం నేర్పారు. ఇంకా ఆ గుణపాఠం మీద తెలుసుకోకపోతే ఎట్లా? ఇంకా సిగ్గు లేకుండా అదే ధోరణితో మాట్లాడుతూ ఉన్నారు. ఏం బతుకులు! మిమ్మల్ని నిజంగా తెలంగాణ సమాజం అనేది క్షమించొద్దు అని చెప్పేసి కోరుతాను. ఇంకా ఈ బల్బు మాటలు పోవట్లేదు, ఈ బల్బు కాలకు, ఈ దరిద్రులకు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్